హలో అండి. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా ఫాల్ అనేది ఆహ్, కుట్టడం చాలా మందికి కుదరదండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ముడతల్లా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా నేను చెప్పిన విధంగా ఇలా కుట్టారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తది. ఎండ్ వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్ వీడియో. జస్ట్ 5 మినిట్సే కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ అయితే మనము ఎలాగైతే కొంచెం వదిలేసి ఫాల్ అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్‌లో ఒక చిన్ని టిప్ ఫాలో అవ్వాలి. ఏంటనేది చూడండి. ఇక్కడ మీరు క్లాత్ పెట్టుకునేటప్పుడే కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. మనం ఫాల్ ఎలా కుడతామో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకుంటాం కదా! సేమ్ అలానే పెట్టుకోండి. కాకపోతే అటు సైడ్ నుంచి కుడతాం కదా! అటు సైడ్ నుంచి కుట్టేటప్పుడు ఇటువైపున మనము ఏదైతే ఈ ఫోల్డింగ్ ఉంటుందో ఆ ఫోల్డింగ్‌ని శారీ మీద కరెక్ట్‌గా జరుపుకొని ఫిట్టింగ్ అది కరెక్ట్‌గా చూసుకొని ముడతలు లేకుండా ఒక పిన్ అయితే సెట్ చేయాలి. ఇలా పిన్ పెట్టడం వల్ల అది కదలకుండా ఉంటుందండి. అది ఆ విధంగా ఆ పిన్ అనేది అక్కడ అలానే ఉంచి మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు నేను చెప్పిన విధంగా చూడండి సెట్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టేటప్పుడు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఏంటనేది కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను చూసేయండి. చూడండి ఇలా కుట్టేటప్పుడు మనకి మనం ఎడ్జ్‌లో కుట్టుకుంటూ వెళ్తాం కదా! కుట్టేటప్పుడు మనకి శారీ అనేది ఓ పక్కకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని శారీస్ రాకపోవచ్చు. కానీ ఇటువంటి క్రేప్ లేదా జార్జెట్ ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ గ్యారంటీ వస్తాయి కాబట్టి కుట్టేటప్పుడు మీరు క్లాత్‌ని ఒకవైపుకి మన ఇటువైపుకి పెట్టుకోవాలి. మరీ ఇటువైపుకి పడకుండా చూసుకోండి. ఎప్పుడైతే మన కుట్టే వైపుకి క్లాత్ ఉండేలా చూసుకోండి శారీ మొత్తం కూడా. ఇక్కడ నేను కుట్టేటప్పుడు చూడండి ఫ్యాబ్రిక్‌ని సమానంగా పెట్టుకుంటున్నాను. సమానంగా పెట్టుకుంటూనే కుట్టుకోవాలనమాట. ఎండింగ్ వచ్చేసాం చూడండి. చివరికొచ్చేసరికి ఎలా ఫినిషింగ్ చేయాలి, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా తెలుసుకోండి. చూడండి ఇక్కడ మనము ఎండింగ్ వరకు కూడా అలా కుట్టుకుంటూ వచ్చేస్తాం కదా! ఇక్కడైతే మీరు ఇలా బయటకొచ్చేసి కట్ చేసేసుకోండి. మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మనం చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది. ఒక సైడ్ చాలా బా వచ్చింది కదా! ఇది ఎవరైనా కుట్టేస్తారనుకోండి. మనకి సెకండ్ సైడ్ కూడా ఫినిషింగ్ బా రావాలంటే, ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోండి. అక్కడికే వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి ఇక్కడ నేను పిన్ పెట్టాను కదా! ఆ పిన్‌ని ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు కుట్టేటప్పుడే రిమూవ్ చేసుకోండి. అప్పటి వరకు తీయొద్దసలు. ఇలా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇటు సైడ్‌కి సూదిని అలా హోల్‌లోకి పెట్టుకొని, క్రిందకి పెట్టుకొని అప్పుడు మీరు ఈ పొజిషన్ మార్చుకోండి. ఇలా మనం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి పాదాన్ని మార్చుకున్నాక, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే పడిపోతుందో దాన్ని బ్యాక్ సైడ్‌కి పెట్టేసుకోండి. ఎందుకంటే అది ఫాలింగ్ మనకి శారీ వైపుకే ఉండాలనమాట. మనం కుట్టే సైడ్‌కే ఉండాలి. ఇటువైపుకి పడకూడదు. మళ్ళీ క్లాత్ అంతా ఓ వైపుకు గుంజుకుపోయినట్టుగా అవుతుంది. ముడతలొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇలా మీరు శారీని అటువైపుకి వేసేసుకొని ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అటువైపు నుంచే కుట్టుకుంటూ వెళ్ళండి. కుట్టేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా మీరు సెట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా మీరు ఎండ్ వరకు కుట్టి చూడండి. చూడండి ఇక్కడ నేను ఎలా కుట్టిన ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు. కుట్టేటప్పుడు చాలా ఏంటి అంటే ఈ ఫినిషింగ్ బాగా మనం కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి నేను ఇలా 2 చేతులతోని యూజ్ చేసుకుంటూ ఇక్కడ నేను కుడుతున్నాను. ఇది జిగ్‌జాగ్ మెషిన్ అండి. ఎలక్ట్రిక్ మెషిన్. దీని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళుంటే ప్లే లిస్ట్‌లో ఉన్నాయి చూడండి. లేదు అంటే మీరు నార్మల్ మెషిన్ మీదైనా ఈ విధంగానే కుట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు నార్మల్‌గా కుట్టినా ఈ విధంగా పిన్ పెట్టి ట్రై చేయండి. అలాగే మామూలుగా కుట్టినా ఈ విధంగా కుట్టి చూడండి. నిజంగా మీకు మంచి రిజల్ట్ అనేదొస్తుంది. నేనైతే ఈ ఏ శారీ ఫ్యాబ్రిక్స్‌కైనా సరే ఈ విధంగానే కుడుతున్నానండి. చక్కగా వస్తుంది. మీరు బయట వాళ్ళకి కుట్టినా సరే ఈ విధంగా కుట్టి చూడొచ్చు. మీకు ముడతలు లేకుండా చీరంతా పక్కకు గుంజిపోయినట్టు కాకుండా మనకి ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా చీరంతా కూడా ఫాల్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే, ఫాల్ పెట్టి ఐరన్ చేసినట్టుగా ఉంటుంది. మీరు నిజంగా ఇదంతా నేను చెప్పిన విధంగా కుట్టి చూసాక నిజమే అంటారు. చూడండి ఎండింగ్‌కొచ్చాక ఫినిషింగ్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ మనము ఏదైతే బ్యాక్ ఎండింగ్‌కొస్తామో అప్పుడు మళ్ళీ ఇలా ఎడ్జ్‌కొచ్చాక సూదిని క్రిందకి పెట్టుకొని హోల్‌లోకి తర్వాత మీరు పాదాన్ని మన ఇటువైపుకి మార్చుకోవాలనమాట. ఎండింగ్ వైపుకి. కరెక్ట్‌గా మనకి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ గుంజుకుపోయినట్టుగా గానీ, ముడతలు గానీ రాదనమాట. మీకు మొత్తము ఫినిష్ అయ్యాక ఎలా ఉందనేది కూడా ఒకసారి చూపించేస్తాను. ఒకసారి చూసేసి మీరు ఈ విధంగా ట్రై చేయండి.
జస్ట్ 5 మినిట్స్ వీడియోనే కదా! ఫాల్ కొట్టడం కూడా అంత బ్రహ్మ విద్య అనుకోవద్దు. ఎందుకంటే ఫాల్ కొట్టడం కూడా మంచి ఫినిషింగ్ ఉండాలి. ఎందుకంటే శారీలో కనబడుతూ ఉంటుంది కాబట్టి చక్కగా మంచి ఫినిషింగ్ రావాలంటే మనము ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా ఈ విధంగా ట్రై చేయొచ్చు.